రాజానగరం నియోజకవర్గం కోరుకున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకుల సమక్షంలో రాజానగరం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ కో ఇన్ఛార్జ్ సింధూరపు రవి మాదిక, రాజానగరం మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పోసు కుమార్ బాబు మాదిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పీఎస్ చిన్న సుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగరం నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, ఈ రాజానగరం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవడానికి వారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కూడా వారు కంకణం కట్టుకుని ఇక్కడ గ్రామాన తిరిగి వారి యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి వారందరి ఓట్లు కూడా ఎన్డీఏ కూటమికి వేసేటట్టు వారు మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ మంచి మద్దతు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారి సీఎం కానీ అయితే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇక్కట్లు అన్నీ తొలగిపోయి మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తాము. అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు. ఫస్ట్ నుంచి అటు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నారు. అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మాకు ఒక సమన్వయ కమిటీకి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు యేసుపాదం గారు ఉన్నారు, మాకు మద్దాల యేసుపాదం గారు, సీతనగరానికి చెందినటువంటి వారు. అదేవిధంగా కొత్తపల్లి రఘు గారు అని చెప్పేసి ఉన్నారు, మాజీ ఎంఆర్పీఎస్లో పనిచేసినటువంటి అధ్యక్షులు అనుకుంటారు. అదేవిధంగా బొడపాటి నాగేశ్వరరావు గారని, సుబ్బు గారని, నాగరాజు, వీళ్ళందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉన్నారు. సో మీ అందరికీ కూడా మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా అందజేస్తాం. మీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి మాకు మద్దతు పలకడానికి చేసినటువంటి ఎంఆర్పీఎస్ సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కోసం ఆలోచన వెళ్తున్నారంటే మన పిల్లల భవిష్యత్తు మీరే పాటు చేసుకున్నారని మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, మా సోదరులు బలరామకృష్ణ గారికి, మా ఇన్ఛార్జి గారికి, రెండు పార్టీలు అభిమానులు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, మా మాదిగ బిడ్డలు, వీళ్ళందరూ ఎంఆర్పీఎస్ నాయకులుగా ఉండే మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇంకా మీ పార్టీ కార్యకర్తలు, మా బిడ్డలు, వాళ్ళకి రాజకీయంగా ఎంపీసీ, జడ్పీటీసీ ఏది వచ్చినా మిమ్మల్ని ఎలా నెగ్గించుకుంటామో మాకు సీట్లు ఇస్తే మా జనాభా దామస్పకర్ వాళ్ళు కూడా నెగ్గించుకుంటాం. వాళ్ళందరూ ఎంఆర్పీఎస్ నాయకులు కాదు, మా బిడ్డలు, మీ పార్టీ కార్యకర్తలు. వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు ఇవ్వండి. ఎంఆర్పీఎస్ కార్యకర్త అనేవాడు కృష్ణమాది గారు, కొండమా కృష్ణమాది గారి కార్యాచరణ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ కండువా కప్పుకున్న ఓడే ఎంఆర్పీఎస్ నాయకులు.
మీ పార్టీలో ఉన్న ఇప్పుడు దాకా ఎంఆర్పిసి ఇచ్చిన మా సోదరులందరూ, నా తమ్ముళ్ళు, మీ కార్యకర్తలకు ఏమేమి బాధ్యతలు ఇస్తారో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలు ఇస్తే వారిని కూడా ముందుకు నడిపించుకెళ్ళి మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాం, ఇంక ఎంఆర్పిసి నాయకులని అందరూ చెప్పకండి, మీ పార్టీలో విలువ కోల్పోతారు, ఏదో ఒకటే ఉండండి. మన మాది బిడ్డలుగా మీ ముందు మీ వెనక కృష్ణమాది గారు మేము ఉన్నాం. మీకన్నా రాజకీయ అవకాశాలు వస్తే ఎంతకన్నా సంతోషించలేరు. ఈ వేదిక మీదే మా ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారిని, మా ఇన్ఛార్జి గారికి ఒకటే చెప్తున్నామండి, ఈ రాజనగరంలో ఓటు శాతమైన, జనాభా శాతమైన మాదిలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు. అది దక్కించే వరకు మీరు ఇచ్చేలాగా మాకు హామీ ఇవ్వండి. మీ ముందు వెనక మేమే ఉంటాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్, జై ఎన్డీఏ. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి మన రాష్ట్రంలో ఈ అరాచక పాలనని తుదిముట్టించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఎన్నికల్లో మన ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన అయితే లభిస్తుంది. ఇందులో భాగంగా గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో అంటే దాదాపు 82-83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిగలు సమ్మర్ వస్తే మరి మనకి పార్టీతో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి ఈరోజు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తరపు నుంచి మాకు ఇక్కడ ప్రతినిధిని పంపించారు, చిన్న సుబ్బారావు గారు. వారు పూర్తి స్థాయిలో ఈ కూటమికి మద్దతు పలకడం అనేది మేమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో వారితో పాటు కలిసి వారి మద్దతు తీసుకుని తప్పకుండా రాజానగరం నియోజకవర్గంలో మేము బత్తుల బలరామకృష్ణ గారిని, అదేవిధంగా పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి అయిన దగ్గుబాటి పురంధరేశ్వర్ గారిని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి వారి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. తప్పనిసరిగా మనమంతా కలిసే ముందుకు వెళ్ళి ఈ విజయాలు సాధిస్తామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.